హాయ్ ఆస్పిరెంట్స్, ఈరోజు మనం డివైఈఓ, హెచ్డబ్ల్యూఓ, డిఎస్సిలకు అత్యంత ముఖ్యమైనటువంటి టాపిక్ భారతీయ విద్యా కమిషన్ల గురించి తెలుసుకుందాం. అసలు ఈ టాపిక్ ఎంత ఇంపార్టెంట్ అంటే ఈ టాపిక్ మీద క్వశ్చన్ లేకుండా అసలు క్వశ్చన్ పేపర్ తయారు చేయడం కూడా దాదాపు అసాధ్యం అంటే అతిశయోక్తి కాదు. అలాంటిది ఈ టాపిక్ని మనకు నేర్చుకునేటప్పుడు మనకు ఎలాంటి ఇబ్బందులు ఎదురవుతాయంటే, ఫర్ ఎగ్జాంపుల్ ఒక కమిషన్ తీసుకుంటే హంటర్ కమిషన్ తీసుకోండి, లేదా కోటారి కమిషన్ తీసుకోండి, అనేకమైనటువంటి సూచనలు ఇస్తారు. ఆ సూచనలన్నీ చదివేటప్పటికి మనకు అసలు దాని యొక్క మెయిన్ ఐడియా అనేది మిస్ అయిపోతుంది. సో మనకు ఈ వీడియో మనకు ఏ విధంగా ఉపయోగపడుతుందంటే, ఆ కమిషన్ ఎప్పుడు ఏర్పాటు చేయబడ్డది, ఏ సంవత్సరంలో ఏర్పాటు చేయలేదు, దాని మెయిన్ సెంటర్ ఐడియా, దాని యొక్క ప్రాముఖ్యత ఏమున్నదని అంశం చుట్టూ మనకు దాదాపుగా 90% క్వశ్చన్స్ ఈ ఏరియాల నుంచి పడడానికి అవకాశం ఉంటుంది. కొద్దిగా స్టాండర్డ్ పెరిగిన తరుణంలో ఈ కమిషన్స్ని ఒక క్రోనాలజికల్ ఆర్డర్లో సెట్ చేయమని చెప్పి, లేదా కమిషన్స్ వాటి ప్రాముఖ్యతల నుంచి జతపరచమని చెప్పి, లేదా సంవత్సరాలను మ్యాచ్ చేయమని అడగడానికి అవకాశం ఉన్న తరుణంలో ఈ కమిషన్లన్నిటినీ ఒకే వీడియోలో పీడిఎఫ్ రూపంలో మీకు అందించడం జరుగుతుంది. ఇది మీకు రివిజన్ చేయడానికి చాలా బాగా ఉపయోగపడుతుంది. సో లేట్ చేయకుండా మనం వీడియోలకి ఎంటర్ అయిపోదాం. అయితే ఈ కమిషన్ యొక్క ప్రతి కమిషన్ యొక్క సూచనలను మనం చెప్పుకోకుండా ఆ కమిషన్ యొక్క ప్రాముఖ్యత ఏంటి అనే విషయానికి మాత్రమే మనం స్టిక్ అవుతాం. ఎందుకంటే మనం ఆ కమిషన్ యొక్క సూచనలన్నీ మనం చెప్తూ ఉంటే వీడియో లెంత్ మనకు 2-3 అవర్స్ అయిపోతుంది. సో ప్రధానంగా మనం ఈరోజు కమిషన్ ఎప్పుడు ఏర్పాటు చేయబడ్డది, దాని యొక్క ప్రాముఖ్యత ఏమున్నది అనే విషయాలు మనం చర్చించుకుంటాం. సో మొట్టమొదటగా మనం వుడ్స్ డిస్పాచ్, ఇది 1854 సంవత్సరంలో సమగ్ర విద్యా విధానం కోసం ఏర్పాటు చేయబడ్డది. ఎందుకంటే మనకు మొట్టమొదటిసారిగా బ్రిటిష్ కాలంలో మనకు లార్డ్ మెకాలే కొన్ని ప్రతిపాదనలు చేస్తాడు. ఆ ప్రతిపాదనలు ఏ విధంగా ఉంటుందంటే, అసలు ఆంగ్ల విద్య నేర్చుకున్న వాడే విద్యావంతుడు, ఆంగ్ల సాహిత్యాన్ని చదివిన వాడే మనకు పండితుడుగా ఆయన తెలియజేస్తాడు. సో ఇలాంటి తరుణంలో అందరు వ్యక్తులు ఏం చేస్తారంటే ఆంగ్ల విద్య వైపే మొగ్గు చూపుతారు. సో తెలుగు తర్వాత ప్రాంతీయ భాషలు నేర్చుకునడానికి ఎవరు కూడా ముందుకు రారు. ఇలాంటి తరుణంలో విద్యా వ్యవస్థ మొత్తం అగమ్య గోచరమైన పరిస్థితి, పాఠశాలలు మూసివేయాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. సో ఏం చేశారంటే ప్రభుత్వం అప్పుడు ఈ విధానాన్ని పునఃపరిశీలించడం కోసం ఒక సమగ్రమైన విద్యా విధానాన్ని ఏర్పాటు చేయాలని చెప్పి 1854లో వుడ్స్ డిస్పాచ్ని మనకు ఏర్పాటు చేయడం జరుగుతుంది. ఈ కమిషన్ అనేక సూచనలు చేస్తుంది. ఈ సూచనలు అమలు చేయడానికి ప్రభుత్వం పూనుకుంటున్న తరుణంలో 1857 సిపాయిల తిరుగుబాటు ఏర్పడుతుంది. ఆ సిపాయిల తిరుగుబాటు వల్ల మళ్ళీ ఈ సూచనలు అని చెప్పి మూలకు పడతాయి. సో ఈ వుడ్ తాకీదు లేదా వుడ్స్ డిస్పాచ్ సూచనలు అమలు చేయడానికి, వాటి సాధ్యాసాధ్యాలను పరిశీలించడానికి మళ్ళీ 1882 సంవత్సరంలో మనకు హంటర్ కమిషన్ను ఏర్పాటు చేస్తారు. ఈ హంటర్ కమిషన్ యొక్క ప్రాముఖ్యత ఏముంటుందంటే, వుడ్స్ డిస్పాచ్ సూచనలు ఏవైతున్నాయో వాటి సాధ్యాసాధ్యాలను పరిశీలించడమే దీని యొక్క ప్రాముఖ్యత. దాని తర్వాత 1902లో భారతీయ విశ్వవిద్యాలయ కమిషన్ను ఏర్పాటు చేస్తారు. అప్పుడు ఉన్నటువంటి లార్డ్ కర్జన్ 1902లో ఆయన దీని యొక్క ప్రాముఖ్యత ఏమంటే, కొత్త విశ్వవిద్యాలయాలు స్థాపించకూడదు, ఉన్నటువంటి విశ్వవిద్యాలయాన్ని మనం సంస్కరించాలని చెప్పి ప్రాముఖ్యతతోటి దాన్ని ఏర్పాటు చేస్తాం. దాని తర్వాత వచ్చే కమిషన్ మనకు గోఖలే తీర్మానం 1911లో. ఇది చాలా ఇంపార్టెంట్. ఇప్పుడున్నటువంటి ఆర్టీఈ ఏర్పడడానికి అక్కడ భూమిక పడుతుంది మనకు 1911లో. ఉచిత నిర్బంధ ప్రాథమిక విద్యను అమలు చేయమని తెలియజేసినటువంటి కమిషన్ గోఖలే తీర్మానం. ఇది చాలా 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 ఇంపార్టెంట్ పాయింట్. దాని తర్వాత మనకు 1917లో సాడ్లర్ కమిషన్ ఏర్పాటు చేస్తారు. 1917లో
దీన్ని ప్రధానంగా ఏర్పాటు చేయడానికి కారణం ఏమంటే కలకత్తా విశ్వవిద్యాలయం యొక్క సమస్యల గురించి ఏర్పాటు చేస్తారు. బట్ దాని తర్వాత ఏమవుతుందంటే దాని పరిధి పెరిగి ఉన్న విశ్వవిద్యాలయం సమస్యలన్నిటి మీద కూడా ఇది చర్చిస్తుంది. దాని తర్వాత మనకు ఏర్పాటు చేసినటువంటి కమిషన్ హర్టాగ్ కమిషన్ 1929లో మనకు ప్రాథమిక విద్య ప్రగతికి అవరోధం కలిగించే సమస్యలపై, అంటే ప్రాథమిక విద్యకు ప్రధానమైన అవరోధాలు ఏముంటాయంటే వృధా స్తబ్దత, అంటే ఒక పిల్లవాడు ఒక క్లాస్లో చేరిన తర్వాత మధ్యలో డ్రాప్ అవుట్ అవ్వడం కానీ లేదా ఒకే క్లాస్లో అనేక సంవత్సరాలు కొనసాగడం కానీ ఇవి మెయిన్ సమస్యలుగా ఉంటాయి. ఈ సమస్యల మీద ప్రధానంగా ఏర్పాటు చేసినటువంటి హర్టాగ్ కమిషన్ ఇది వృధా స్తబ్దతల మీద దాని యొక్క ఫోకస్ పెడుతుంది. దాని తర్వాత వచ్చింది ఏంటంటే సార్జెంట్ నివేదిక. ఇది 1944లో మనకు ఏర్పాటు చేస్తారు. రెండవ ప్రపంచ యుద్ధానంతరం మనకు ఏర్పాటు చేసినటువంటి కమిషన్ సార్జెంట్ కమిషన్. విద్యాభివృద్ధికి ఒక ప్రణాళికను రూపొందించడానికి మనకు సార్జెంట్ కమిషన్ను ఏర్పాటు చేస్తారు. దాని తర్వాత మనకు స్వాతంత్రానంతరం ఏర్పాటు చేసినటువంటి మొట్టమొదటి కమిషన్ 1948లో రాధాకృష్ణ కమిషన్. దీన్నే మనము విశ్వవిద్యాలయ కమిషన్ కూడా అంటాం. స్వాతంత్రానంతరం ఉన్నత విద్యను పునర్నిర్మించడం దీని యొక్క ప్రధానమైనటువంటి ఎజెండా. ఆ తర్వాత మనకు ఏర్పాటు చేసినటువంటి కమిషన్ మొదలియార్ కమిషన్. మొదలియార్ అంటే మనకు గుర్తుంచుకోవడానికి చిన్నగా మన కోడ్ ఏమంటే మొదలియార్ మాధ్యమిక విద్య. ఇది 1952-53వ సంవత్సరంలో మనకు ఏర్పాటు చేయడం జరిగింది. ఈయన పూర్తి పేరు లక్ష్మణస్వామి మొదలియార్. ఇది 1952-53లో ఏర్పాటు చేయడం జరిగింది. ఆ తర్వాత మనకు ఒక చాలా ఇంపార్టెంట్ కమిషన్, అదేంటంటే కొఠారి కమిషన్. ఇది 1964-66లో ఏర్పాటు చేస్తుంది. దీన్ని మనకు 66లో నివేదిక సమర్పిస్తారు. దీన్నే మనం ఏమంటారంటే భారతీయ విద్యకు విద్యా బైబిల్ అని, అంటే బైబిల్ లాగా దీన్ని పోలుస్తారన్నమాట. మొత్తం విద్యా వ్యవస్థను ప్రక్షాళన చేసి మార్గనిర్దేశకం చేయడానికి మనకు 1964-66లో దీన్ని ఏర్పాటు చేస్తారు. దీని సూచనల ఆధారంగానే మనకు 1968లో జాతీయ విద్యా విధానం, మనకు దేశం మొత్తానికి మొదటి జాతీయ విద్యా విధానం 1968లో నేషనల్ పాలసీ అండ్ ఎడ్యుకేషన్ ఏర్పాటు చేయడం జరిగింది. ఇది మనకు కొఠారి కమిషన్ యొక్క సూచనల ఆధారంగా ఏర్పాటు చేయడం జరిగింది. ఆ తర్వాత నెక్స్ట్ ఇంపార్టెంట్ కమిషన్ ఈశ్వరీబాయి పటేల్ కమిటీ. ఇది 1977లో ఏర్పాటు చేయడం జరిగింది. ఇది కూడా మనకు ప్రాథమిక విద్యా సంస్కరణ, తర్వాత 1968 జాతీయ విద్యా విధానాన్ని సమీక్షించడం కోసం ఏర్పాటు చేసినటువంటి కమిషన్. ఆ తర్వాత 1977లో మల్కమ్ ఆదిశేషయ్య కమిటీ. ఇది మొదటిసారి వృత్తి విద్య యొక్క ప్రాధాన్యతని మనకు నొక్కి చెప్పినటువంటి 10+2 స్థాయిలోనే మనం వృత్తి విద్యను ప్రవేశపెట్టాలి, ఫర్ ఎగ్జాంపుల్ పాలిటెక్నిక్ లాంటి విషయాలను ప్రవేశపెట్టాలని చెప్పి తెలియజేసిన మొట్టమొదటి కమిషన్ మల్కమ్ ఆదిశేషయ్య కమిషన్. ఆ తర్వాత చటోపాధ్యాయ కమిటీ 1984లో ఉపాధ్యాయ విద్య మీద సమీక్ష ఏర్పాటు చేయాలని చెప్పేసి ఉపాధ్యాయ విద్యను సమీక్షించాలని ఏర్పాటు చేసినటువంటి కమిషన్ చటోపాధ్యాయ కమిషన్. 1988 విద్యా వ్యవస్థ ప్రధానంగా నిలబడి అత్యంత సమర్థవంతంగా పనిచేయాలంటే ఆ వ్యవస్థకు మూల స్తంభం ఉపాధ్యాయుడు. అలాంటి ఉపాధ్యాయ విద్యని సమీక్షించాలని చెప్పి తెలియజేసినటువంటి కమిటీ చటోపాధ్యాయ కమిటీ. నెక్స్ట్ ఆ తర్వాత మొట్టమొదటి జాతీయ విద్యా విధానం తర్వాత రెండవ జాతీయ విద్యా విధానం మనకు 1968 తర్వాత రెండవది 86. సో 86 మనకు 21వ శతాబ్దం భవిష్యత్తు సవాళ్ళు సమీక్ష. ఈ జాతీయ విద్యా విధానం 21వ శతాబ్దంలో విద్యా విధానం ఎలా ఉండాలి, మారుతున్న పరిస్థితులకు అనుగుణంగా విద్యా వ్యవస్థ ఏ విధంగా మారాలని చెప్పి
తెలియజేయడం కోసం మనకు జాతీయ విద్యా విధానం 1986ను ఏర్పాటు చేయడం జరిగింది. ఈ విద్యా విధానాన్ని సమీక్షించడానికి 1990లో మనకు రామ్మూర్తి కమిటీ 1990లో 1986 జాతీయ విద్యా విధానాన్ని సమీక్షించడానికి రామ్మూర్తి కమిటీని ఏర్పాటు చేయడం జరిగింది. అదేవిధంగా రామ్మూర్తి కమిటీ సిఫార్సులను తర్వాత 1986 జాతీయ విద్యా విధానం రెండింటిని సమీక్షించడం కోసం 1991లో మళ్ళీ జనార్దన్ అధ్యక్షతన మరొక కమిటీని ఏర్పాటు చేయడం జరిగింది. దాన్ని జనార్దన్ కమిటీ అనే పేరుతో పిలుస్తూ ఉంటాం మనం. ఆ తర్వాత 1986 జాతీయ విద్యా విధానం అనేక సూచనలు చేసినప్పటికీ దానిని ఆచరణలో చాలా సమస్యలు ఎదురైనాయి. ఈ సమస్యలను పరిష్కరించడానికే మనకు POA ప్లాన్ ఆఫ్ యాక్షన్ ఆచరణ కార్యక్రమం అని 1992లో ఏర్పాటు చేయడం జరిగింది. ఇది 1986 జాతీయ విద్యా విధానాన్ని ఏ విధంగా అమలు పరచాలని చెప్పి తెలియజేస్తూ అనేక సూచనలు చేయడం జరిగింది. ఆ తర్వాత మనకు 1993లో పిల్లల పుస్తకాల బరువులపై మనకు ఒక కమిటీను ఏర్పాటు చేయడం జరిగింది. ఇది చాలా ఇంపార్టెంట్. దీని మీద చాలాసార్లు క్వశ్చన్స్ వచ్చినాయి. యశ్పాల్ కమిటీ 1993లో దాన్ని ప్రొఫెసర్ యశ్పాల్ కమిటీ రిపోర్ట్ అని చెప్పేసి చెప్తాం. లెర్నింగ్ వితౌట్ బర్డెన్ అంటే బర్డెన్ లేకుండా మనకు విద్యా విధానం ఉండాలి, మనకు హోంవర్క్స్ని తగ్గించాలి అని చెప్పి చాలా రకాల సూచనలు చేసింది. ఇది 1993లో. ఇది మనకు చాలా ఇంపార్టెంట్ కమిటీ. లెర్నింగ్ వితౌట్ బర్డెన్ అనే కాన్సెప్ట్తో మనకు ఏర్పాటు చేసినటువంటి కమిటీ. ఆ తర్వాత చతుర్వేది కమిటీని మనకు 1993లో ఏర్పాటు చేయడం జరిగింది. ఇది యశ్పాల్ కమిటీ యొక్క సూచనలను పరిశీలించడానికి, సిఫార్సులను పరిశీలించడానికి మనకు చతుర్వేది కమిటీని ఏర్పాటు చేయడం జరిగింది. అదేవిధంగా 2005లో జాతీయ పాఠ్య ప్రణాళిక చట్టం NCF నేషనల్ కరికులం ఫ్రేమ్వర్క్ భారం లేని పాఠ్య ప్రణాళికను రూపొందించాలని చెప్పి ఏర్పాటు చేయడం జరిగింది. ఇది కూడా అనేక సూచనలు చేయడం జరిగింది. అయితే ఈ వీడియోలో ఆ కమిటీల యొక్క సంవత్సరము, వాటి యొక్క ప్రాముఖ్యతలు మాత్రమే చర్చించడం జరిగింది. ఆ కమిటీ ఇచ్చినటువంటి సూచనలు, కొన్ని ముఖ్యమైన సూచనలు తర్వాతి వీడియోలో మనం తెలుసుకుందాం. అంతేకాకుండా ఈ PDFని కూడా మీకు లింక్లో నేను ప్రొవైడ్ చేస్తాను. దీనివల్ల మీకు ఎగ్జామ్ టైంలో ర్యాపిడ్ రివిజన్కి చాలా బాగా యూజ్ అవుతుంది. మనం ఆ టాపిక్కి సంబంధించిన కోర్ ఐడియా, అసలు ఆ కమిషన్ అంటే ఏంటి అనేది మీకు ఈ వీడియో ద్వారా, ఈ PDF ద్వారా ఒక అవగాహన ఏర్పడుతుందని ఆశిస్తున్నాను. మరిన్ని వీడియోలకు ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. ఆ తర్వాత రాబోయే వీడియోల్లో మనము అసలు ప్రాచీన భారతదేశంలో విద్యా విధానం ఏ విధంగా ఉండే, బౌద్ధ విద్య, జైన విద్య, మాధ్యమిక భారతదేశంలో ఏ విధంగా ఉండే, ఇలాంటి విషయాలు మరిన్ని వీడియోలు తెలుసుకుందాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.